अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नजर डालते हैं। తదియ నాడు జన్మించాడు బసవేశ్వరుడు. ఆయన తల్లిదండ్రులు ఉంది కాబట్టి అంతలోపల మాజీ పుర ప్రముఖులు, మాజీ సర్పంచ్, చైర్పర్సన్ కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా హంగుళేశ్వర భాగవాటి షాద్నగర్ పుర ప్రముఖులందరికీ ముందస్తుగా మహాత్మా జగజ్యోతి బసవేశ్వర జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరికొద్ది నిమిషములలో పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ యొక్క మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవానికి హాజరైనటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వీరశైవ సమాజ సభ్యులు. అలాగే ఈ యొక్క మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందుగా ఇలాంటి కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అలాగే వీరశైవులు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధర్మాన్ని మహాత్ముడు 13వ శతాబ్దం మహాత్ముడు ఈ యొక్క మహాత్మా బసవేశ్వరుడు యొక్క అందరినీ కూడా వీరశైవలోకి కలపడం జరిగింది. సపర్ణ వర్ణాలను అందరినీ కూడా ఏకపక్తిగా ఏకదాటిగా ఒక దగ్గరికి అందరినీ చేసి వారు మహాత్ములుగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మనము కూడా ప్రతి ఒక్కరిని బసవేశ్వరుని యొక్క ధర్మసూత్రాలను తను ఆచరించినటువంటి తను అమలు చేసినటువంటి ప్రతి ఒక్క ధర్మాన్ని ప్రతి ఒక్క వీరశైవుడి పైన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెప్పాలంటే చాలా సమయం ఉంది కాబట్టి సమయాభావం లేదు. మరికొద్ది నిమిషంలో యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నటువంటి వీరశైవ సమాజానికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమము జరపడం అంటే ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతం ఉంటేనే మాత్రమే ఈ కార్యక్రమం జరుపుతారు. బసవేశ్వరుడు ఒక బ్రాహ్మణుడై ఉండి కూడా వీరశైవాన్ని చాలా అభివృద్ధి చేసిండు. ఎట్లా అంటే కులమత భేదాలు లేకుండా ఏ కులం అనేది చూడకుండా కూడా ప్రతి వారికి కూడా లింగారాధన చేసి మీరందరూ కూడా ఇష్టలింగ పూజ చేయాలి. ఇష్టలింగ పూజ చేయడం వలన మన యొక్క జన్మ సార్థకమవుతుంది, మనకు మోక్షం కూడా లభిస్తుంది. మనిషి ఎంత పని చేసినా ఎంత పెద్ద హోదాలున్నా లాస్ట్ చివరికి కావాల్సింది మోక్షమే. కాబట్టి మోక్షం అతి సులభంగా కావాలంటే అంటే నేను ఒక్కరి గురించే చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ కూడా చివరికి కావాల్సింది మోక్షమే. కాబట్టి మోక్షం కొరకు బసవేశ్వరుడు తాను ఎంతో నిష్ఠాగరిష్టై 3 వేళల అంటే త్రికాలం ఏదంటారు 3 వేళల ఇష్టలింగ పూజ చేసి తాను ఆచరిస్తూ భక్తులకు కూడా అన్ని కులాలు, ఈ కులం ఆ కులం కాకుండా అన్ని కులాలకు కూడా లింగధారణ చేసి అందరినీ కూడా శివమతస్థులుగా వీరశైవంలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఒక బ్రాహ్మణుడి కూడా బసవేశ్వరుడు వీరశైవాన్ని ఎందుకు ఇష్టపడ్డాడంటే వీరశైవ ధర్మం ఆయనకు నచ్చింది. ఆయనకు నచ్చి వీరశైవాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకొక విషయం, వేదికలు అలంకరించిన ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే మల్లికార్జున కాలనీ కౌన్సిలర్ పేట అశోక్ గారికి, వీరేశమప్పకు, విశ్వమప్పకు అందరికి కూడా గవయ్య గారికి, వీరశైవులకు
జంగమ సమాజానికి, వీరశైవ సమాజానికి వచ్చినటువంటి మహిళామూర్తులకు కూడా అందరికి కూడా బసవ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సంతోషం. సంఖ్య కూడా బాగా కనిపిస్తుంది, కనువిందు అనిపిస్తుంది. ఈ కార్యక్రమం కూడా, ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి కూడా మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి సమయం ఇస్తే ఎమ్మెల్యే సార్ గారు వచ్చిన తర్వాత మళ్ళొక్క 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు సమయం ఇస్తే అప్పుడు మాట్లాడతాను చెప్పేసి మీ అందరినీ వీరికి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. నవీన్ గారు నువ్వేం నాకు దావత్ ఇచ్చలేదా? ఎమ్మెల్యే శంకరయ్య గారు వచ్చేస్తున్నారు. కొంచెం ముందు అంత ముందు మీరు కూడా వస్తుంది కవర్ హసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాహంగమయ ఇతే జ్యోతి ప్రజ్వలన ముహూర్తస్తు ముహూర్తమహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ జ్యోతి ప్రజ్వలన ముహూర్తస్తు ముహూర్తస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ముందస్తుగా అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. షాద్నగర్ శాసనసభ్యులైనటువంటి శ్రీశ్రీ వీర్లపల్లి శంకరన్న గారికి వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహాత్మా బసవేశ్వరుని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే ముందస్తుగా షాద్నగర్ అమృత హస్తాల అనురాగానందయుక్తాయ చంద్రశేఖర శివాచార్యం సద్గురుం గురుదేవ మహాదేవ గురుదేవ సదాశివ గురుదైవం పరం నాస్తే తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆపదామపహర్తారం భాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషా వినాబలం చంద్రబలం తు దేవా విద్యాబలం దైవబలం తు దేవాం గౌరేపతే ఓం ఆచమ్య ప్రాణానాయమ్య నమః శంభవే చ మయో భవే చ స్వాహా. నమః శంకరాయ చ మహేశ్వరాయ చ స్వాహా. నమః శివాయ చ శివధరాయ చ. ఉపస్పృశ్యాత్ అస్తమభూతాభిషాచః సర్వే తే భూమివారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి. ఓం భో ఓం భువః ఓం గుం శువః ఓం మహః రసామృతం బ్రహ్మభూర్భువస్వరః మమ దేశే శివనివాస గృహే సమస్త శివభక్త మాహేశ్వర హర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే పరాభవనాయనే వసంత ఋతో వైశాఖ మాసే అక్షయ తృతీయాం మహాత్మా బసవేశ్వర జయంత్యోత్సవ సందర్భేణ మమ అస్మాకం సహకుటుంబానాం
ఆరోగ్య బస్ 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 చాలు ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం శ్రీ జగజ్యోతి మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవ సందర్భేణ చిద్రూపం కలిశారాధనం అహం కరిష్యే. ఓం నానావిధ గోత్రోద్భవస్య నానావిధ నామధేయస్య సకుటుంబస్య చ బాంధవస్య చ మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమశ్రియ విజయ వీర్య అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షార్థం శ్రీ జగజ్యోతి మహాత్మా జయంత్యోత్సవ సందర్భేణ ఛాయాచిత్ర పూజార్థం కలిశారాధనమహం కరిష్యే. ఓం కలిశస్య ముఖే రుద్రః కంఠే విలే తత్ర స్థితో మధ్యే మాతృగణాత్ ముఖ్యాదుస్తాగరः సర్వే సప్తద్వీపో వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదో అధర్వణः కలిశాంబు సమాశ్రితः గంగే చమునే చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురో కావేరీ తుంగభద్రా చ కృష్ణదేవానాంచ సంప్రోక్షాం పూజా ద్రవ్యాణి. ఓం ఇతి జగజ్యోతి మహాత్మా బసవేశ్వర జయంత్యోత్సవ సంప్రోక్షణార్థం కలిశారాధనమహం కరిష్యే. ఓం తాణాన్త్వా గణపతి కుంభవామహే శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలోకచకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతో గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. మనసా స్మరామి. తదనంతరేణ ఇది పంచాచార్య పూజానాంచ కరిష్యే. పంచారణముఖోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురుం అనురాగానందయుక్తాయ శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహో. గురుదేవో మహాదేవో గురుదేవో సదాశివ గురుదైవం పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ జగజ్యోతి బసవేశ్వర దేవతాభ్యాం నమః. ఓం నమస్తే విక్రమణ్యలవితోష్మే నమః. నమస్తే అష్టభంగనే శుభాశరభ్యాయ పదవయాన రుద్రం విరయాయతే. ఓం నమః సోమాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ హరః. ఓం సజ్జోజాతం ప్రవక్ష్యామి సజ్జోజాతాయ నమో నమః. భవే భవే నాటి భవే భవత్సుమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమో బలవితరణాయ నమో బలవితరణాయ నమో బలాయ నమో భయప్రమధనాయ నమః. సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః. ఓం అరే ఇట్లా మరి ఈశ్వర సర్వభూత బ్రాహ్మణోధిపతిర్బ్రహ్మ శివే అస్తు సదాశివోహం. పశుమాన్ భవతే పుష్పూజయామి నానావిధ పరిమళ భక్త పుష్పాంజలిం సమర్పయామి. ఓం అవసరార్థో తదనీఫల కర్పూర. ఇక్కడికి పూజా కార్యక్రమానికి ఉపస్థితులైనటువంటి వారందరూ కూడా అల్పాహారాన్ని చేసుకోవాల్సిందిగా మన వీరశైవ సమాజ అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శి గారు కోరడం జరుగుతుందండి. ఓం యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే పుష్పయుక్తోజయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి దివ్యధరాణిం సమర్పయామి. అతః శ్రీమన్మహ శ్రీ మహాత్మా బసవేశ్వర నమః. దుర్జానా బందా శివనీతో దూపాము బహుజన్ మై సాక్షి దూపాము మహదేవానికు శివ మహదేవానికు ముగ్గురయ్యలకంతో మేరా
నట్టి శివమోదామైనట్టి బుద్ధుల దూపాలు గురురాయనుకు శివ గురురా దాక్షాండ రూపం ఈశ్వరాయ మంగళం ఈశ్వరాయ మంగళం మంగళం శుభమంగళం మంగళం శుభమంగళం దేవలో మహాత్మా బసవేశ్వర మహారాజ్ కి రాము ఫోటోనా నేను తీసేసిన నువ్వు పెట్టవు కదా మాకు ఫోటోలు అంటే అడిగితే పెడతారు అడిగిన చోటు పెడతారు ప్రవీణ్ కంఫర్ట్ వీరసేవ సమాజం అన్ని కులాలను సమానంగా చూడాలనే బసవేశ్వరుని ఉద్దేశం. ప్రతి ఒక్కరి లింగాధారణ చేసి ఆ బసవేశ్వరుడు అందరినీ కుప్పకు ఇచ్చేసింది కాబట్టి బసవేశ్వరుడు ఈ కులం ఆ కులం అనే ఆయనకు లేదు. అన్ని కులాలు మానవ కులమే కాబట్టి బసవేశ్వరుని ఒక సంకల్పం చాలా గొప్పది. అందరూ బసవేశ్వర అడుగుజాడలు నడవాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మన వీళ్ళపల్లి శంకరన్న గారు చేసిన సందర్భంగా పూజ చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బసవేశ్వరుడు కర్ణాటకలోని భజన్వాడ 1132 సంవత్సరంలో జన్మించడం జరిగింది. వారి విద్యాభ్యాసం అంతా కూడా ఈ యొక్క జాతిని జాగృతం చేయాలి. అదేవిధంగా విద్యాభ్యాసంలో ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించాలి. కుల జాతి వర్గ విభేదాలు లేకుండా అందరం కూడా లింగ సేవలో ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావుడు. వారి యొక్క ఆశయ సాధనకు మనమందరం కూడా కృషి చేసి, అదేవిధంగా కైకేయి కైలాసం అని చెప్పేసి దీని ఒక వ్యాఖ్యాన్ని ఆయన చెప్పడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సేవలు ఉండాలి. ఆ సేవ దేవుడి సేవగా అని చెప్పేసినటువంటి గొప్ప మహానుభావుడు కాబట్టి వారి యొక్క ఆశీస్సులతో మనమందరం కూడా వీరశైల లింగ సమాజం అంతా కూడా జాగృతమై ఈ యొక్క మొత్తం కూడా హిందూ సమ్మేళనాలతో, అదేవిధంగా లింగ వర్ణ భేదాలు లేకుండా శివుడు ఒకరే ఈ యొక్క సమాజంలో గొప్ప మహానుభావుడు అని చెప్పిన గొప్ప వ్యక్తి కాబట్టి వారి యొక్క ఆశయ సాధనను అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన బసవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు పెద్దలందరికీ బసవ అయితే అంటే మన బసవేశ్వరుడు మనకేం చెప్పిందంటే కుల మత భేదాలకు ఎటువంటి తావివ్వకుండా అందరం ఫస్ట్ మనుషులం కాబట్టి ఎటువంటి ఈర్ష్యా భావాలు లేకుండా అందరం కలిసి ఉండాలి. ప్లస్ మతాలకు అతీతంగా ఎటువంటి ఎవరిపైన దేశ విభేదాలు లేకుండా కలిసి ఉండాలని ఆయన చెప్పిండు. కాబట్టి అదే దారిలో మనందరం ఎంతమంది ప్రయత్నం చేస్తున్నామని ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే బసవ జయంతి రోజే కాకుండా మనం ప్రతిరోజు ఎటువంటి మనుషుల కల్మషం లేకుండా ఒకరితో అన్నదమ్ముల్లా కలిసి వండుకుంటూ ఏ ప్రోగ్రాం చేసినా ఇప్పుడు ఎందుకంటే మనం కలిసి ఉండటం లేదు కాబట్టి మనకేంటంటే మనం మతాల మధ్యలో కులాల మధ్యలో చించులు లాగా చేస్తున్నారు. కాబట్టి బసవేశ్వరుడు ఇవన్నీ లేకుండా బతికినన్ని రోజులు, ఎందుకంటే రేపు గ్యారంటీ లేని ఈ లైఫ్ లో ప్రతి ఒక్కరు కలిసి ఉండి అందరం మన మనుషులం కాబట్టి అందరూ కలిసి ఉండాలి. ఎటువంటి అన్నదమ్ములాగా సొంతంగా ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మనము ఈ రోజు గుర్తు చేసుకోవడం కాకుండా ప్రతిరోజు పాటించాలని నా యొక్క మనవి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఒక పవిత్రమైన రోజు ఒక భగవత్స్వరూపుని యొక్క జయంతి పురస్కరించుకొని శారదాల్ మున్సిపాలిటీ పరిధిలో వీరశైవ లింగ సమాజం యొక్క ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటాము. మరి ఈ కార్యక్రమానికి మీ అందరి ఆశీస్సుల వల్ల ఒక మున్సిపల్ చైర్మన్ గా మా బసవేశ్వరప్ప, అదేవిధంగా మాజీ చైర్మన్ విశ్వనాథ మా దామోదర్ అన్న, అదేవిధంగా మా మోహన్ గారు చైర్మన్, జస్టిస్ చైర్మన్ గారు ఎప్పుడో భవిష్యత్తులో చైర్మన్ అవుతారు. అదేవిధంగా మా అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ కృష్ణరెడ్డి, మంచి కౌన్సిలర్, మేము ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన ఓడిపోయిన మా అశోక్ గారు, అదేవిధంగా వీరశైవ పెద్దలందరూ కూడా నా యొక్క బసవేశ్వర స్వామి యొక్క జయంతి
సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ఇది ఒక పవిత్రమైన రోజుగా భావిస్తా ఉన్నాం. కానీ ఇది దండలకు పూజలకే పరిమితం కాకుండా వారి యొక్క గొప్ప సందేశాన్ని, వారు చూపించిన మార్గము, వారు ఆశించిన ఆశయాలను మనం క్షేత్రస్థాయిలో నిజ జీవితంలో మా ప్రవీణ్ గారు అన్నట్టు నిత్య జీవితంలో ఆచరణలు పెట్టినప్పుడే మనకు కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఇది మానవ జన్మ, ఇది కలియుగం. మనం పుడతా ఉన్నాం, స్వస్థ ఉన్నాం. కానీ ఈలోక బసవేశ్వరుని యొక్క జయంతితో గొప్ప ఎందుకు జరుపుతా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే అప్పుడప్పుడు ఈ యొక్క కలియుగంలో మహా పురుషులు పుడతా ఉంటారు. వాళ్ళు ఒక కారణ జన్మలుగా నిలిచిపోతా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఈ రాజ్యాంగం లేని రోజు, ఈ స్వాతంత్రం లేని రోజు, ఈ యొక్క చైతన్యం మన లోపల చైతన్యం లేని రోజు, ఈ భక్తి ఇదంతా మనకు వట్టని రోజే 893 పుట్టి ఆయన అశోక చెప్పినట్టు 1132 కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ఒక సమాజాన్ని ఇంత జాగృత పరచడంలో అంత మేధావి అంటే అందరికి సాధ్యం కాలేదు. ఆయన ఒక దైవ స్వరూపుడు. ఈ సమాజాన్ని ఒక సమసమాజ స్థాపన చెయ్యాలి. ఈ యొక్క వివక్షత లేని సమాజాన్ని, అంతరు విభేదాలు లేని సమాజాన్ని చూడాలనే ఆ రోజు వారు మనకు ఒక సందేశాన్ని ఇచ్చిండు. అదేవిధంగా సమాజంలో కలియుగంలో మానవులు లింగాయతంగా అంటే ఏదైనా కానీ ప్రతి ఒక్కరు ముక్తి పొందాలని చూస్తాం. ప్రతి ఒక్కరు ముక్తి పొందాలంటే ముక్తికి సోపానం మనందరికి తెలుసు. ఇలా ఆ యొక్క లింగైక్యం అయితేనే మనం ముక్తికి సోపానం. ఇది అందరికి తెలియదు. సార్ కుమార్ లింగం సార్ అట్లంటూ సూక్ష్మంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అన్నకు కూడా తెలుసు. కాబట్టి మనం అందరం పుడతా ఉంటాం, స్వస్థ ఉంటాం. ఒక్కటి మాత్రం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అటువంటి ఎన్నో వాళ్ళ ఇష్టానుసారమైన మతాలను స్వీకరిస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారమైన గ్రంథాలను చదువుతున్నారు, ఎవరికి వాళ్ళు నచ్చింది స్వీకరిస్తా ఉన్నారు. కానీ అన్ని మతాల సారాంశం, అన్ని దేవుళ్ళ యొక్క సారాంశం ఒకటి. మనిషి న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఒక భక్తి మార్గాన్ని అన్వేషించుకొని భక్తి మార్గంలో నడవాలి. తోటి మనిషిని మనిషిగా చూడాలి, ప్రేమతో చూడాలనేదే అందరి యొక్క సందేశం. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టాలి. మేమందరం కూడా మీ యొక్క వీర శైవ లింగయ సమాజాన్ని మేము ప్రేమపూర్వకంగానే చూసుకుంటాం. మొన్నటికి మొన్న మీరు జరిగిన ఎన్నికలలో కూడా మీకు తెలుసు, మా మోహన్ గారు ఎంత అనివడ్డ కూడా వారు కూడా అన్న మనకు బసవేశ్వర అన్న పెద్దోడు, ఆయనకి అప్పచెప్పడం కొద్దిగా సమాజాన్ని మంచిగా చూసుకుంటాడు, ఆయన మనకు వయసు ఇంకా అని చెప్తే మనం ఇలా మున్సిపల్ చైర్మన్ కూడా చేయడం జరిగింది. అయినా మీకు కొన్ని మీ అవసరాలు ఉంటాయి. మేము కూడా మా బాధ్యత ప్రజాప్రతినిధిగా మీ అందరి ఆశీర్వాదం వల్లనే మేము కూడా ఇంకొక ప్రజాప్రతినిధిగా అయినా మీ అందరు తెలుస్తా ఉంది. కష్టపడతా ఉన్నా, ఇంకా కష్టపడతాం. అందరినీ కూడా ఒక సరైన ప్రాధాన్యతను ఇస్తాం, అందరిని కలుసుకొని పోతాం. మాకు ఎక్కడ విభేదాలు చిన్న పెద్ద అనేది కూడా లేదు. ఒక గౌరవపూర్వకంగా మీ సమాజంతో మేము అందరం కూడా కలిసి ఉంటాం. మీకేమైనా చిన్న చిన్న అవసరాలు ఏమైనా ఉన్నా కూడా మీకు గౌరవ ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ గారు ఉన్నారు, మాజీ చైర్మన్ గారు ఉన్నారు, అశోక్ గారు కౌన్సిలర్ గా ఉన్నారు. వారు కూడా చెప్పిన కొట్లాడిన మనుషులు అందరం కలిసి మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్తున్నాం. ఇలా మీరందరూ కూడా ఒక ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, ఒక భక్తి మార్గంలో పోయేటోళ్ళు మీరు. మేము వల్ల మా బసవేశ్వరుడు అట్లనే ఇలా జగద్గురు స్వామి వారు కూడా వారు ఒక దేవాలయం నిర్మించడం అన్న వారందరూ కూడా మేమందరం వాళ్ళ భక్తి శ్రద్ధలతో నాకు గుడిపోతాను. మేము ఆ యొక్క గుడి, ఆ లింగం యొక్క ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు మాకున్నాయి. కాబట్టి నేను ఎమ్మెల్యే అయినా చైర్మన్ కూడా అయినా మీరు ఆలోచన చేసుకుంటారు. జగద్గురు స్వామి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మీరు కూడా అన్ని దేవుళ్ళను కూడా ఎట్లా గౌరవించినట్టు ఎట్లయితే మీరు భక్తితో చూస్తారో అక్కడ జగద్గురు స్వామి ప్రతిష్టాపన చేసిన లింగం చాలా పవిత్రమైన లింగం. దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోండి.
మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఆ బసవేశ్వర స్వామి యొక్క ఆశయాలను ఆయన చూపించిన సందేశాన్ని మనం అందరం ముందు తీసుకుపోవాలి. ఎక్కడ కూడా వివక్షతను చూడకు, మనం సమాజాన్ని అందరినీ కలుపుకొని పోవాలి. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఆశీర్వదించినందుకు మీకెప్పుడు రాజకీయంగా రుణపడి ఉంటా, కుటుంబ పరంగా రుణపడి ఉంటా, సమాజ పరంగా రుణపడి ఉంటా అని చెప్పి కోరుకుంటే అవకాశం కొన్ని ఈరోజు మహాత్మా బసవేశ్వర 893వ జయంతి సందర్భంగా వీరసేవ సమాజం షాద్నగర్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే శంకరన్న గారికి, జంగమ సమాజం అధ్యక్షులు మరియు జంగమ సమాజం పెద్దలు, వీరసేవ సమాజం కార్యవర్గం మరియు సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు. మహాత్మా బసవేశ్వరుడు బాగేవాడి అనే గ్రామంలో మాదాసు మాదంబ దంపతులకు జన్మించిన సంతానం. ఆయన స్వతహాగా బ్రాహ్మణ కులంలో జన్మించి బ్రాహ్మణ కులంలో వీరసేవ సమాజంలో ఉన్న వీరసేవ సమాజ ఇది ఆయన మెచ్చుకొని వీరసేవ సమాజంలో ఆయన వీరసేవ మతాన్ని స్వీకరించి వీరసేవ సమాజ అభివృద్ధికి ఎంతో పాటుపడిన మహా వ్యక్తి ఆయన. ఆ టైంలో 890 సంవత్సరాల క్రితమే ఆయన సమాజ నిర్మాణానికి ఎంతో తోడ్పడ్డాడు. కులాలకు అతీతంగా అన్ని కులాల వారికి లింగధారణ చేస్తూ, లింగం ఉన్నవాడు లింగాయతు, లింగ పూజ చేసినవాడు లింగాయతు, లింగమే సర్వం మొత్తం లింగంలోనే ఉన్నదని బోధించిన మహా వ్యక్తి ఆయన. అదొకటే కాకుండా విజ్జల మహారాజు సంస్థానంలో ప్రధానమంత్రి పదవి చేపడుతూ అప్పుడున్న సిచ్యువేషన్లో 196,000 మంది జంగములకు భోజనం పెట్టిన తర్వాతనే భోజనం చేసిన మహా వ్యక్తి. అటువంటి మహనీయుడిని పూజించడం, గుర్తు చేసుకోవడం, ఆయన అడుగుజాడలో నడవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఒక గొప్ప పవిత్రమైన రోజు, కారణ జన్ముడు, దేశవ్యాప్తంగా భగవత్ స్వరూపునిగా ఆరాధించే వీరశైవ ఆరాధ్య దైవం బసవేశ్వర స్వామి యొక్క 893వ జయంతి పురస్కరించుకొని ఇలా షాద్నగర్ మున్సిపాలిటీలో వీరశైవ లింగాయ సమాజం అంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. వారొకటే సమాజం సర్వముతోభివృద్ధి సాధించాలి, కుల వివక్షత చూడొద్దు, ఆ యొక్క లింగాధారణ ధరించిన వారందరిని కూడా ముక్తికి సోపానం అనే మార్గం చూపించండి. కాబట్టి ప్రతి ఒక్క మానవాళ్ళంతా కూడా ప్రతి పౌరుడు ఆ యొక్క సందేశాన్ని ఆయన ఇచ్చిన సమసమాజ స్థాపన గురించి ఇచ్చిన సమాచారాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మనమందరం భక్తి శ్రద్ధలతోని లింగాధారణ ధరించి ముక్తికి సోపాన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాలని